రెండేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీసీ ఈవెంట్స్లో చెత్త ప్రదర్శన చేస్తోంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయినా దాయాది జట్టు 2024 టీ20 వరల్డ్ కప్లో కనీసం సూపర్ 8 దశకు చేరుకోలేకపోయింది. సొంత గడ్డపై ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో నిరాశే మిగిలింది. సొంత గడ్డపై ఒక్క విజయం లేకుండానే టోర్నీ ముగించింది. పాకిస్తాన్ జట్టుపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆ దేశంలోని సొంత అభిమానులే పాకిస్తాన్ ఆట తీరుపై మండిపడుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. నిజం చెప్పాలంటే తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని బహిరంగంగా విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్లో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతూ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ జాతీయ టీ20 జట్టులోకి తిరిగి రావడాన్ని అఫ్రిది తప్పుపట్టాడు. షాదాబ్ను సెలెక్ట్ చేయడమే కాకుండా అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై తప్పుపట్టాడు. దేశవాళీ క్రికెట్ను ప్రాతిపదికగా తీసుకోకుండా షాదాబ్ ఖాన్ అసలు ఎలా ఎంపిక చేస్తారని ఫైర్ అయ్యాడు. నిలకడ లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలనే పాకిస్తాన్ క్రికెట్ క్షీణ దశకొచ్చిందని ఈ మాజీ ఆల్రౌండర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు. అలాగే తరచూ జరిగే నాయకత్వ మార్పులపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి అస్థిరత ఉంటే ఎలా పురోగతి సాధిస్తుందని అఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.